గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. యాంకర్ స్వేచ్ఛ మృతి కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏకంగా తెలంగాణ భవన్ కూడా చేరుకున్నారు. తెలంగాణ భవన్ ఉన్నటువంటి టీ న్యూస్ కార్యాలయానికి కూడా వెళ్లారు. ఉద్యోగులని విచారించారు. పలువురు దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా స్వేచ్ఛ మరణానికి తర్వాత పూర్ణచందర్ విషయంలో ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించినటువంటి ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఆ రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తున్న కొద్దీ చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అసలు స్వేచ్ఛ మరణానికి గల కారణం ఏంటో ఆ రిమాండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. స్వేచ్ఛ మరణాన్ని ప్రేరేపించింది ఎవరు? స్వేచ్ఛని బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఎవరు? అసలు పూర్ణచంద్రకి స్వేచ్ఛకి ఎలా పరిచయం ఏర్పడింది? అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్. ఒకసారి రిమాండ్ రిపోర్ట్ చూపిస్తాం మీకు ఎక్స్క్లూజివ్ గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ లోనే రిమాండ్ రిపోర్ట్ మనం మొదటి లైన్ లోనే గమనిస్తే ఇక్కడ ఏం మెన్షన్ చేస్తుందనంటే, ఇక్కడ చూడండి, మేకింగ్ ఏ ఫాల్స్ ప్రామిస్ టు మ్యారీ టు ఏ ఉమెన్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ ద సేమ్ అండ్ అబెట్మెంట్ టు కమిట్ సుసైడ్. దీని అర్థం ఏంటి? అది వీలు కాదు, సాధ్యపడదు అని చెప్పినా కూడా ఫాల్స్ ప్రామిస్ చేశాడు. ఒక మహిళని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడుగా తనకి ప్రమాణం చేసి, ఆయనకు ముందుగా తెలుసు వితౌట్ ఎనీ ఇంటెన్షన్, సో అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకపోయినా పెళ్లి చేసుకుంటానని చెప్పి తప్పుడుగా తనకు ప్రమాణం చేసి అతను మరణించేందుకని కారణం కూడా అయ్యాడు. బలవన్మరణానికి పాల్పడే విధంగా ప్రేరేపించాడు. అబిట్మెంట్ టు కమిట్ సూసైడ్, ప్రేరేపించాడు అని ఉంది. సో ఇది స్టార్టింగ్ లైన్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. పూర్ణచందర్ని రిమాండ్కి పంపించేటువంటి ఈ రిమాండ్ రిపోర్ట్లో స్టార్టింగ్లోని ఈ లైన్ మెన్షన్ చేశారు. డీటెయిల్గా చూద్దాం ఒకసారి మనం. సో ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడ నివాసం ఉంటారు, స్క్రోల్ చేయండి పీసీఆర్. సో ఎక్కడ నివాసం ఉంటున్నారు మనం చాలా క్లియర్గానే ఇప్పటికే మనం ఎప్పటికప్పుడు స్వేచ్ఛ మరణం తర్వాత చాలా అప్డేట్స్ తీసుకున్నాం. ఒకసారి ఇక్కడ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఇస్ దాట్ 28th రోజున 28వ తేదీన స్వేచ్ఛ తండ్రి వోటార్కర్ శంకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారితంగా పూర్ణచందర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పూర్ణచందర్ రిమాండ్కి పంపించే సమయంలో ఈ రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఇక్కడ మీరు గమనించండి ఏం జరిగింది ఆ రోజు, తను మరణించే రోజున ఏం జరిగింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి, 27th రోజున మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇక్కడ అంతా కూడా ఫుల్ డీటెయిల్గా మనం చదివితే దాంట్లో అర్థమైపోతుంది. సో 27వ తేదీ రోజున స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడే రోజున 3 గంటల సమయానికి ఇటు స్వేచ్ఛ కూతురు స్కూల్కి వెళ్తే స్వేచ్ఛ కూతురుని తీసుకోవడానికి స్వేచ్ఛ తండ్రి వెళ్ళాడు. స్కూల్ నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత 3:45కి స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా రామ్నగర్లో ఉంటారు కాబట్టి రామ్నగర్లో స్వేచ్ఛ తల్లిదండ్రులు ఉండే ఇంటికి స్వేచ్ఛ తండ్రి అంటే ఇక్కడ ఆ పాప తాత తీసుకొని ఇంటికి వచ్చాడు. సో 3:45కి వచ్చిన తర్వాత వెంటనే తనకి తెలంగాణ భవన్ దగ్గర ఒక షాప్ కూడా ఉందట. సో ఆ షాప్కి వెళ్ళి తనకొకటి కొత్త మాకు ఒక వస్తువు అవసరం ఉందని చెప్పి ఒక ఫోన్ చేయడంతోనే వెంటనే ఆ షాప్కి వచ్చాడు తెలంగాణ భవన్ దగ్గర. ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ స్కార్ఫ్ అని ఉంది. ఎస్, బీఆర్ఎస్ స్కార్ఫ్ అని ఉంటుంది. సో బీఆర్ఎస్ స్కార్ఫ్, ఎస్ బీఆర్ఎస్ స్కార్ఫ్. సో బీఆర్ఎస్ కండువాలు కావాలని చెప్పారు ఫోన్ చేయడంతో తెలంగాణ భవన్ దగ్గర తనకు షాప్ ఉంటే వచ్చి ఆ కండువాలు ఇచ్చేశారట. సో తిరిగి రామ్నగర్ వెళ్ళేసరికి 6 అయింది. సో 6 అయిన తర్వాత స్వేచ్ఛ కూతురు ఏం చేసిందంటే, తాత నాకు ఒక చిన్న వస్తువు అవసరంగా ఉంది, సో నాకు ఆ వస్తువు కావాలని చెప్పి పెన్నో పెన్సిలో, స్కూల్కి వెళ్ళే అమ్మాయి కాబట్టి ఆ వస్తువు అవసరం ఉందని చెప్పగానే అటు తాత శంకర్ ఏం చేశాడు, స్వేచ్ఛ తండ్రి అంటే ఆ పాపను తీసుకొని తార్నకలోని ఒక స్టేషనరీ షాప్కి వెళ్ళి ఆ పాపకు కావాల్సినటువంటి ఆ వస్తువుని కొనిచ్చి ఆ తర్వాత 8 గంటల సమయానికి, ఎస్ ఇక్కడ చూడండి 8 PM ఏం చేశాడు, స్వేచ్ఛ ఎక్కడైతే ఉంటుందో జవహర్ నగర్ దగ్గర ఆ ఇంటి గేట్ ముందు తనని ఆ స్వేచ్ఛ కూతురిని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తో స్వేచ్ఛ కూతురు ఏం చేసింది, పైకి వెళ్ళింది. పెంట్ హౌస్లో ఉంటారు స్వేచ్ఛ వాళ్ళు కాబట్టి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఎంత తలుపు కొట్టినా బయటకు రావడం లేదు స్వేచ్ఛ. చాలాసేపుగా తలుపు కొట్టింది, ఎంతకు బయట రాకపోవడంతో వెంటనే వాచ్మెన్ దగ్గరికి వచ్చింది. వాచ్మెన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాచ్మెన్తో పాటుగా ఇంకో 2 వెళ్ళిపోయి ఆ తలుపులు బద్దలు కొట్టారు. సో అప్పుడు ఏం చేసింది, అదంతా పరిణామం జరుగుతూ ఉండగానే స్వేచ్ఛ కూతురు అటు తాతకు ఫోన్ చేసింది, మళ్ళీ శంకర్కి ఫోన్ చేసింది, స్వేచ్ఛ తండ్రికి. వెంటనే ఫోన్ చేసి, తాత ఇట్లా అమ్మ ఫోన్ తీయడం లేదు, అమ్మ తలుపు తీయడం లేదు, పదే తలుపు కొడుతున్నా పట్టించుకోవడం లేదంటే వెంటనే 8:30లోగా ఆయన ఇంటికి చేరక మునిపే, అటు జవహర్ నగర్ నుంచి ఇంటికి వెళ్ళక మునిపే ఫోన్ రావడంతో మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసాడట. ఆ అంశం కూడా ఇందులో పొందుపరిచి ఉంది. సో వెంటనే వెళ్ళేసరికి ఏముంది, వాచ్మెన్ అండ్ అదర్ 2 బాయ్స్ హ్యాడ్ ఆల్రెడీ ఓపెన్ ద డోర్. అక్కడ శంకర్ వచ్చే లోపే ఆ డోర్ను ఓపెన్ చేసి పెట్టారంట. సో చూడగానే ఒకసారిగా ఆ డోర్ దగ్గర వెళ్ళి చూడగానే స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడి ఉరితాడు బిగించుకొని ఉంది. ఆ బెడ్ పైన కాళ్ళు ఆనుతూ ఉన్నాయి, ముక్కులో నుంచి రక్తం వస్తోంది. ఒక విగత జీవిగా స్వేచ్ఛ కనిపించడం చూసి ఆ తండ్రి ఒక్కసారిగా గుండెలు పగిలిపోయాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే స్వేచ్ఛ
ఆ స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో శంకర్ ఒక్కసారిగా ఒక రకంగా చెప్పాలంటే ఒక తండ్రికి ఎటువంటి విధంగా ఉండాలని చేసుకోండి, కూతురు ఆ రకంగా ఆ సిచ్యువేషన్లో ఉందనంటే. సో అటువంటి అంశం ఇందులో పొందుపరిచి ఉంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు తండ్రి, అక్కడ ఏం జరిగిందని చూసాం. సో ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు రిమాండ్ రిపోర్ట్లో నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏముందనంటే 26/5/2025 రోజున మధ్యాహ్నం తన కూతురు తనకు కాల్ చేసింది. ఇక్కడ శంకర్ చెప్తున్న మాటలు ఏమని చెప్పింది, నేను పూర్ణచందర్ విడిపోతున్నాము, నీవు వెంటనే ఇంటికి రావాలి అని చెప్పి తండ్రికి స్వేచ్ఛ ఫోన్ చేసింది. ఇది తండ్రి చెప్తున్న మాటల్లో 26/6/2025 అంటే 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో వెంటనే తండ్రి ఏమన్నాడు, హీ ఇన్ఫార్మ్డ్ హర్ దట్ హీ వాజ్ ఇన్ ఎ మీటింగ్, నేను ఒక మీటింగ్లో ఉన్నానమ్మా, నేను వస్తాను, మీరు అక్కడే ఉండండి అని చెప్పి చెప్పాడంట. సో అక్కడ కూతురు ఏమంటావు, నువ్వు వచ్చి మాట్లాడానా, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఆఫీస్ ఉందని చెప్తే నువ్వు వెళ్ళకప్పుడే, నేను డ్యూటీకి అప్పుడే వెళ్ళాల్సిన పని లేదు, నేను వస్తున్నా మాట్లాడతానని చెప్పి వెంటనే తండ్రి శంకర్ అక్కడికి బయలుదేరాడు. సో ఆ అంశం ఇక్కడ ఉంది. వన్స్ అగైన్ షీ కాల్డ్ హర్ ఫాదర్ అండ్ ఆస్క్డ్ హిమ్ టు come immediately and told her father that she is going to office and asked him to come and talk to పూర్ణచందర్, వచ్చి పూర్ణచందర్తో మాట్లాడు. సో వాస్తవానికి శంకర్ చెప్తున్న మాటల్లో ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఏముందనంటే, అసలు శంకర్కి గతంలో ఎప్పుడు కూడా పూర్ణచందర్ని కలిసిన దాఖలాలు, ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవలేదట, అసలు పూర్ణచందర్ గురించి పెద్దగా అవగాహన లేదట తండ్రి శంకర్కి, స్వేచ్ఛ తండ్రి శంకర్కి. సో ఇలా చర్చ జరుగుతోంది, ఎక్కడో మాట్లాడుతున్నారు అంతవరకు అనుకున్నాం, కానీ నాకు ఇదంతా తెలుసు పూర్ణచంద్ర ఫేస్ టు ఫేస్ కలవలేదని చెప్పి చాలాసార్లు కూడా ఈ స్వేచ్ఛ మరణం తర్వాత తండ్రి మాట్లాడుకొచ్చాడు. సో దీంట్లో ఏముంది, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ పూర్ణచందర్, అప్పుడే ఏం జరిగింది, అటు పూర్ణచందర్ ఫ్రెండ్ ఒకరు బయటికి వచ్చి కేమ్ అలాంగ్ విత్ హిమ్ అండ్ కంప్లైనెంట్ డస్ నాట్ నో ద అదర్ పర్సన్స్ నేమ్. అక్కడ ఏం జరిగింది, అటు శంకర్ వెళ్ళిన తర్వాత, స్వేచ్ఛ తండ్రి శంకర్ వెళ్ళిన తర్వాత అక్కడ పూర్ణచందర్ని చూశాడు, పూర్ణచందర్తో పాటుగా పూర్ణచందర్ ఫ్రెండ్ కూడా ఉన్నాడట. సో ఇక్కడ ఏం జరిగింది, హీ సా బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళిద్దరు చూశాడట. వైల్ దే ఆర్ టాకింగ్ టు హిస్ డాటర్ వటార్కర్, స్వేచ్ఛ టు హ్యాస్ కమ్ అండ్ సాట్ విత్ దెమ్. సో ఎప్పుడైతే ఇద్దరు మధ్య చర్చ జరుగుతోందో, ఏం జరిగింది అసలు ఏంటి అసలు వివరణ అనేది మధ్య బేసిక్ డిస్కషన్ జరుగుతుంది కదా, ఆ జరిగే సమయంలో స్వేచ్ఛ కూడా వచ్చి అక్కడ కూర్చుందట. సో ఇలా జరుగుతున్న క్రమంలో దెన్ హిస్ డాటర్ ఆస్క్డ్ పూర్ణచందర్ టు మ్యారీ హర్. ఏం జరిగింది ఇక్కడ మీరు చాలా క్లియర్గా అండి, మా ఇద్దరి మధ్య 5 ఏళ్ల పరిచయం ఉందని చెప్పి పూర్ణచంద్ర చెప్పాడట. ద కంప్లైనెంట్ దట్ హీ అండ్ స్వేచ్ఛ వర్ లివింగ్ టుగెదర్ సిన్స్ 5 years. ఆ కంప్లైనెంట్ అంటే ఆ శంకర్కి ఎవరు చెప్పారు, పూర్ణచందర్ ఏమని, మీ ఇద్దరం 5 ఏళ్ల పాటుగా కలిసే ఉంటున్నామన్న మాటను చెప్పుకొచ్చాడట. సో డాక్టర్ అంటే స్వేచ్ఛ ఏమడిగిందంటే పూర్ణచందర్ టు మ్యారీ హర్, బట్ హీ రిఫ్యూజ్డ్ టు మ్యారీ హర్. నన్ను పెళ్లి చేసుకోమని మళ్ళీ స్వేచ్ఛ అడిగిందంట, నేను ఏమాత్రం చేసుకోవాలని చెప్పి చెప్పినట్టుగా సమాధానం చెప్పినట్టుగా ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్ హీ లెఫ్ట్ ద ప్లేస్, కొద్దిసేపు తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో యాజ్ పూర్ణచందర్ సెడ్ దట్ హీ విల్ నాట్ మ్యారీ హిస్ డాటర్ ఫర్ విచ్ హిస్ డాటర్ వెంట్ ఇన్ టు డిప్రెషన్. నిజంగా అలా పూర్ణచందర్ చెప్పడం వల్ల తన కూతురు ఈ రకంగా డిప్రెషన్ వెళ్ళిపోయి ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి ఇందులో మెన్షన్ చేస్తూ శంకర్ చెప్పుకొచ్చాడు స్వేచ్ఛ తండ్రి. ఇక ఇలా ఉంటే ఇంకా కంటిన్యూషన్లో ఏముందనంటే షీ హ్యాంగ్డ్ హర్ సెల్ఫ్ to the ceiling fan and died that on 26/5/2025. While talking to him, Purnachandar asked the complainant that what to do about this issue. సో ఆ రోజు ఏ రోజు ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిందో, అటు తండ్రికి ఇటు పూర్ణచందర్కి, స్వేచ్ఛ తండ్రికి పూర్ణచందర్ మధ్య జరిగిన డిస్కషన్లో పూర్ణచందర్ అటు స్వేచ్ఛ తండ్రిని ఒక మాట్లాడగారట, ఏమని, వాట్ టు డూ అబౌట్ దిస్ ఇష్యూ. సో దీని గురించి ఏం చేద్దామని అడిగితే దెన్ హీ రిప్లైడ్ హిమ్ దాట్ యూ బోత్ డిసైడ్. ఎవరు ఇక్కడ కంప్లైనెంట్ అంటే శంకర్. సో శంకర్ని పూర్ణచంద్ర అడిగాడట, మరి ఏం చేద్దాం ఈ విషయం పైన అంటే, మీరిద్దరు డిసైడ్ చేసుకోండి అని చెప్పి శంకర్ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. సో హీ ఆల్సో స్టేటెడ్ దాట్ ఇన్ ద పాస్ట్ దే యూజ్ టు క్వారల్ రెగ్యులర్గా గొడవ పడుతూ ఉండేవారట. దీంతో పాటుగా హిస్ డాటర్ ఫ్రమ్ 3 years అండ్ ప్రామిస్ దాట్ హీ విల్ మ్యారేజ్ హర్. సో షీ యాక్సెప్టెడ్ హిస్ ప్రపోజల్ ఫ్రమ్ దెన్ దే ఆర్ ఇన్ లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. ఇక్కడ ఏమంటున్నారు, వాళ్ళిద్దరిని విడాకులు తీసుకున్న తర్వాత, ఎక్కడైతే అక్కడ విడాకులు జరిగాయో, విడాకులు స్వప్నతో విడాకులు తీసుకుంటానని చెప్పాడట పూర్ణచందర్. ఆ విడాకులు జరిగిన తర్వాత నీతో పెళ్లి చేసుకుంటానని చెప్పడం వల్ల 3 సంవత్సరాలుగా ఇక్కడ ఏముంది, క్రాంతి కిరణ్ ఎప్పుడైతే 2010లో స్వేచ్ఛకి మరొక వివాహం జరిగింది, మొదటి వివాహం జరిగింది. సో వివాహంలో క్రాంతి కిరణ్తో స్వేచ్ఛకి పెళ్ళయింది. హిస్ డాటర్ టుక్ డైవర్స్ ఫ్రమ్ క్రాంతి కిరణ్. ఆఫ్టర్ డైవోర్స్ షీ వాజ్ లివింగ్ విత్ హర్ డాటర్ సో దాట్ పూర్ణచంద్ర హ్యాడ్ ఫాలోడ్ హిస్ డాటర్ ఫర్ 3 years. 3 ఏళ్ల పాటుగా వెంబడిపడ్డాడు. నా కూతురు వెంట 3 ఏళ్ల పాటుగా వెంబడించి ప్రేమించు అని చెప్పడంతో నేను ఆ పూర్ణచందర్ని ప్రేమించాల్సి వచ్చిందని చెప్పి స్వేచ్ఛ అటు తండ్రికి చెప్పుకున్నట్టుగా తండ్రి చెప్తున్నాడు. 3 ఏళ్ల పాటుగా వెంబడించాడు, నన్ను వెంటబడ్డాడు అని చెప్తున్నారట. ప్రామిస్ దట్ హీ విల్ మ్యారేజ్ హర్. సో షీ యాక్సెప్టెడ్ హిస్ ప్రపోజల్ ఫ్రమ్ దెన్. సో అప్పుడు ఆ ప్రపోజల్ని ఇటు స్వేచ్ఛ యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. That he is stating that the reason behind his daughter Votarkar Swechha's death is only because of Purnachandar.
తండ్రి చెప్తున్న మాటలు చాలా పక్కాగా ఈ మరణానికి కారణం పూర్ణచంద్ర అనేటువంటి మాటని అటు చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ ఏం చెప్పాడు, పూర్ణచంద్ర ఈజ్ ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ అంటున్నారు. హీ ఆల్సో గాట్ టు నో ఫ్రమ్ సో మెనీ అదర్ పీపుల్ దట్ పూర్ణచంద్ర ఈజ్ ఎ క్యారెక్టర్లెస్ పర్సన్ అని చెప్పి తండ్రి చెప్తున్నాడట. కంటిన్యూషన్లో ఈ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అండర్ సెక్షన్ 194 BNSS కింద కేసు నమోదైంది. స్క్రోల్ చేయండి. సో దీంట్లో ఏం జరిగింది ఏంటి, LW2 అంటే ఇక్కడ SI ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. సో వీళ్ళందరూ కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సార్ కిందికి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ హైలైట్ అంశం ఏంటంటే, ఒక్క నిమిషం స్క్రోల్ చేయండి. సో ఇక్కడ ద అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ పర్సన్స్ వర్ వెల్ నోన్ టు ఈచ్ అదర్ ఫ్రమ్ పాస్ట్ 15 years. పూర్ణచందర్కి స్వేచ్ఛకి 15 ఏళ్ల పరిచయం ఉందట. ఎప్పుడు టీ న్యూస్లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అప్పుడు టీ న్యూస్లో పూర్ణచందర్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా ఉంటే స్వేచ్ఛ యాంకర్గా ఉంది. సో అప్పటికే తనకి డైవర్స్ అయిపోయింది. ఇక్కడ ఏముంది, 2010లో స్వేచ్ఛకి పెళ్ళైంది, 2012లో పాప పుట్టింది, ఆ 2012లో పూర్ణచందర్కి పెళ్ళయింది. వాళ్ళిద్దరికి కూడా 2 పిల్లలు ఉన్నారు. సో స్వప్న పూర్ణచందర్కి 2 పిల్లలు ఉంటే అటు స్వేచ్ఛ మొదటి భర్త క్రాంతికి ఇద్దరికి కూడా ఒక పాప ఉంది, 2012లో పుట్టింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2014లో డైవర్స్ అయింది. సో 2014 డైవర్స్ అయిన సమయానికి కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో దెన్ ఆఫ్టర్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య పరిచయం అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశం 2010లోనే వీళ్ళిద్దరికి పరిచయం అంట. అటు స్వేచ్ఛకి తర్వాత పూర్ణచందర్కి ప్రోగ్రామింగ్ డైరెక్టర్గా ఉండేది, మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. బేసిక్గా ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అంటే తను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, ప్రోగ్రామ్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఇద్దరి మధ్యలో మంచి కోఆర్డినేషన్ లేకపోతే ఆ రకంగా ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. బహుశా అటువంటి ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఆన్ టేకింగ్ దిస్ అడ్వాంటేజ్, ఎప్పుడైతే క్రాంతితో మొదటి భర్తతో విడాకులు అయ్యాయో దాని అడ్వాంటేజ్గా మార్చుకొని ఫేక్ ప్రామిస్లు ఇచ్చి స్వేచ్ఛని బుట్టలో వేసుకున్నట్టుగా ఇక్కడ ఉంది. ప్రామిసెస్ టు గెట్ హర్ మ్యారీ బై గివింగ్ డైవర్స్ టు హిస్ వైఫ్ ఆన్ బిలీవింగ్ ద వర్డ్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ డిసీజ్డ్ యాక్సెప్టెడ్ హిస్ ప్రపోజల్. సో ఆ రకంగా చెప్పడం వల్లే ఇటు స్వేచ్ఛ తను అంగీకరించి తన ప్రపోజల్ అంగీకరించిందట. స్క్రోల్ చేయండి. సో ఇక్కడ తర్వాత ఏమైంది, 2020లో యాక్సెప్ట్ చేసింది. 2020లో యాక్సెప్ట్ చేయడంతో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నివాసం ఏర్పాటు చేసుకొని అశోక్ నగర్ షిఫ్ట్ అయిపోయింది. అశోక్ నగర్లో తను జవహర్ నగర్లో ఉండడం స్టార్ట్ చేసింది. సో రెగ్యులర్గా వస్తూ ఉండేవాడట. ఎప్పటికీ నేను ప్లే చేసుకుంటానని చెప్పిన తర్వాత ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ద డిసీజ్డ్ స్టార్టెడ్ ఆస్కింగ్ అక్యూజ్డ్ పర్సన్ టు మ్యారీ హర్. సో కొత్తగా నివాసంలోకి షిఫ్ట్ అయిపోయింది. రెగ్యులర్గా వస్తూ ఉండేవాడు, వీక్లీ 1-2 సార్లు వస్తూ ఉండేవాడు. తర్వాత పదే అడిగినప్పుడల్లా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేదట. తరచుగా గొడవ జరుగుతూ ఉండేది, ఇద్దరి మధ్య విభేదాలు జరుగుతూ ఉండేవి. డైరెక్ట్గా స్వయంగా తన కూతురు చెప్పిన మాట ఒకసారి మీరు స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూడండి, రైట్, whenever this is asked about the marriage, the accused person and the deceased person quarrels each other. ఒక సంగతి ఏం జరిగింది, few occasions the accused had beaten the deceased. ఇక్కడ పూర్ణచంద్ర అనే వ్యక్తి స్వేచ్ఛను కొడుతూ ఉండేవాడట కొన్ని సందర్భాల్లో. ఇది స్వయంగా కూతురు చెప్తున్న మాటలు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది, ఇద్దరి మధ్య దూరం పెరిగింది, అది కాస్త పెద్దది అయిపోయింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఒక సందర్భంలో మెంటల్గా ఫిజికల్గా కూడా హరాస్ చేస్తూ ఉండేవాడట. సో ఇక్కడ ద అక్యూజ్డ్ రిఫ్యూజ్డ్ అండ్ స్లాప్డ్ ఆన్ హర్ చీక్స్. పదే రకంగా అడగడం వల్ల ఏమైపోయింది, ద అక్యూజ్డ్ అంటే పూర్ణచందర్ ఏకంగా స్వేచ్ఛ చెంపపై కొట్టి బెడ్ కేసి నొక్కి గొంతు కూడా పిసికాడట కొన్ని సందర్భాల్లో. ఆ రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. అకార్డింగ్ టు LW3 అంటే స్వేచ్ఛ కూతురు చెప్తున్న వివరాల ప్రకారంగా. ఇక్కడ మనొక పేజ్ చూస్తే దీంట్లో నేను పూర్ణచందర్తో విడిపోతున్నాను, మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయకండి. ఎస్, ఇది తండ్రితో చివరిగా తను మాట్లాడినట్టుగా తండ్రి చెప్పాడు. నువ్వు మమ్మల్ని కలపాలని చూడవద్దు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఆఫ్టర్ ద LW1 స్పోక్ టు అక్యూజ్డ్ అవుట్ సైడ్ ద రూమ్, the LW1 ఇక్కడ శంకర్. సో స్పీకింగ్ విత్ ద అక్యూజ్డ్, ద డిసీజ్డ్ came near to them. Again she asked the accused to marry her. ఎప్పుడైతే ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుందో తండ్రి వెళ్ళిన తర్వాత ఆ డిస్కషన్ కూడా మధ్యలో స్వేచ్ఛ వచ్చి అడిగింది, మళ్ళీ ఒకసారి నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగింది. ఇక్కడ దాన్ని ఏం సమాధానం వచ్చింది, you have been with us for so many years and promised that you will marry me and take care of me and my daughter. Now if you don't marry me we have no choice but to die. ఇక్కడ శంకర్ చెప్తున్న మాటల్ని ఇంగ్లీష్లో కన్వర్టించి రాయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తోంది అక్కడ అంటే, ఈ రిమాండ్ రిపోర్ట్లో ఈ అంశం ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, నా కూతురు గురించి రక్షణగా తీసుకుంటాను, కేర్ తీసుకుంటానని చెప్పావు, కానీ ఇప్పుడు నువ్వు కనుక పెళ్లి చేసుకోకపోతే నాకు చావు తప్ప వేరే దిక్కే లేదన్నట్టుగా తను రాసుకోవచ్చు. వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు డై. చావు తప్ప మాకు వేరే దిక్కే లేదన్నట్టుగా తను చెప్పుకొచ్చిందట. అక్యూజ్డ్ నాట్ రెస్పాండ్ టు హర్ వర్డ్స్, మీన్ వైల్ సెడ్ దట్ డూ యూ వాంట్ టు డూ ఇఫ్ యూ వాంట్ టు డై. ఏం చెప్తున్నాడు అక్కడ అంటే కనుక ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయి, నువ్వు చచ్చిపోతావా, చచ్చిపో నాకేందన్నట్టుగా సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు. సో దీని తర్వాత ఏం జరిగింది, అక్యూజ్డ్ సెడ్ దట్ హీ విల్ నాట్ మ్యారీ హర్ అండ్ విచ్ షీ వెంట్ ఇంటూ డిప్రెషన్. సో అలా చెప్పడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయింది. సో 27వ తేదీన ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఇదంతా రామ్నగర్కి పాపని తీసుకెళ్ళడం, ఆ తర్వాత ఏం జరిగింది మొత్తం కూడా ఇందులో ఉంది. స్క్రోల్ చేయండి ఇంకా.
సో ఈ రకంగా చివరిగా ఇంట్రెస్టింగ్గా ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ చూస్తున్న పరిణామాలు రిమాండ్ రిపోర్ట్లో ఒక చివరి అంశం ఉంది. సో దాని లేకంగా పొలిటీషియన్స్ పేర్లు వచ్చాయి. పొలిటీషియన్స్ పేర్లు డైరెక్ట్గా ఒక మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎంపీల పేర్లు తెర మీదకి వచ్చి చాలా క్లియర్గా ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్క్రోల్ చేయండి. సో దీంట్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 14 రోజుల పాటుగా జ్యుడిషియల్ రిమాండ్కి ఇతన్ని పంపించడం జరిగింది. సో దీంట్లో ఒక్కసారి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ సో ఫార్ ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ద అక్యూజ్డ్ హ్యాడ్ విత్ మలఫైడ్ మోటివ్ బై టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వల్నరబుల్ సిచ్యువేషన్. తను ఆ రోజు ఆ సంఘటనలో డిప్రెషన్లో ఉండి భర్తను విడాకులైపోయి ఒక పాప ఉంది, అటువంటి ఒక డిప్రెషన్ ఉన్న సిచ్యువేషన్లో పదే పదే వెంటబడి 3 ఏళ్ల పాటుగా తన వెంటబడి తనని ఎలాగైతే ఒప్పించాలని చెప్పి అలాగ ఒప్పించిన తర్వాత తనని ఇబ్బందులకు గురి చేసి పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాసార్లు తనని ఇబ్బందులకు గురి చేసేవాడు, మెంటల్గా ఫిజికల్గా టార్చర్ చేసి హెరాస్ చేసేవాడు అన్నట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇక్కడ చూడండి ఏం జరిగిందనంటే రైట్ ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజ్, టేక్ కేర్ ఆఫ్ హర్ కిడ్ అండ్ ఫుల్ఫిల్ ఈజ్ లెస్ అండ్ పార్టిసిపేట్ ఇన్ సెక్షువల్ ఇంటర్కోర్స్, కంటిన్యూడ్ ద రిలేషన్షిప్ అబౌట్ 4 years. సో ఈ రకంగా 4 ఏళ్ల పాటుగా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ మంచిగా సజావుగా కొనసాగింది. మంచిగా వాళ్ళిద్దరి మధ్య తరచుగా మీట్ అవ్వడం, లేకపోతే కలుసుకోవడం, మంచిగా ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఇండైరెక్ట్గా సహజీవనం కొనసాగింది. ఆ తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, హీ ఇంట్రడ్యూస్ హర్ టు హిస్ ఫ్రెండ్స్, ఆఫీస్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎమినెంట్ ఫిగర్స్ లైక్. ఆ స్టాఫ్కి వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేయడంతో పాటుగా ఇక్కడ నీకు సంతోష్ కుమార్ ఎక్స్ఎంపీకి కూడా పరిచయం చేశాడట, తర్వాత కేటీఆర్కి పరిచయం చేశాడట, కల్వకుంట్ల తారక రామారావు అండ్ కల్వకుంట్ల కవిత కూడా పరిచయం చేశాడు, ఇంకొంతమంది కూడా పరిచయం చేశాడట. ఏమని, ఏమైనా చేసుకోబోయే అమ్మాయి అని చెప్పి పరిచయం చేశాడట. ఏమని ఇక్కడ చీటెడ్ హర్ బై ఫాల్స్ ప్రామిసెస్. సో ఇక్కడ నేను చేసుకోబోయే అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పి పరిచయం చేశాడట ఈ అమ్మాయిని. మరి ఏ రకంగా పరిచయం చేశాడో. సో వైల్ డిసీజ్డ్ ప్రెస్డ్ హిమ్ టు గెట్ మ్యారీ హర్ బట్ ద అక్యూజ్ డినైడ్ టు హర్ ప్రపోజల్ అండ్ అబెటెడ్ హర్ టు కమిట్ సుసైడ్. ఈ రకంగా ఇంత విచ్చలవిడిగా ఫేస్బుక్ అయితే స్వయంగా ఫేస్బుక్ పేజ్ నేమ్ అకౌంట్ నేమ్ కూడా స్వేచ్ఛ ఓటార్కర్ నుంచి స్వేచ్ఛ పూర్ణచంద్రగా మార్చుకుంది. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టింది, చాలా ఏళ్ల క్రితమే పోస్టులు షేర్ చేసింది. చాలామంది కొంత మీడియా ఫ్రెటర్నిటీలో కూడా తను మళ్ళీ పెళ్లి చేసుకుందామన్న రకంగా అంతలా నమ్మారు అందరు కూడా ఆ ఫోటోలు షేర్ చేయడం పైన. సో ప్రస్తుతానికి ఆ స్వేచ్ఛ పూర్ణచందర్ పేరు ఎంతవరకు దారితీసిందని అంటే పదే పెళ్లి చేసుకోమని చెప్పి తను ప్రామిస్ చేయడం, ఆ తర్వాత స్వేచ్ఛ అడగడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో చివరికి ఏం జరిగింది, సంతోష్ కుమార్కి కేటీఆర్కి కవిత కూడా పరిచయం చేసినట్టు నేను చేసుకోబోయే అమ్మాయి అని చెప్పి. సో ఆ తర్వాత ఏం జరిగింది, మరి ఇంతలా పరిచయం చేసావు, ఇంతలా జరిగింది కాబట్టి నన్ను వివాహం చేసుకోని చెప్పి మళ్ళీ స్వేచ్ఛ అడగడంతో ఏం చేశాడట అంటే డినైడ్ టు హర్ ప్రపోజల్, అలా అడగడం పైన దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసి కమిట్ సూసైడ్, ఇక్కడ అబెటెడ్ అంటే తను ప్రేరేపించాడు, సూసైడ్ కోసం ప్రేరేపించాడు. సో దేర్ బై ద అక్యూజ్డ్ హూ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద కాలమ్ నెంబర్ 3 ఆఫ్ దిస్ RCD హ్యావ్ కమిటెడ్ అన్ ఆఫెన్స్ పనిషబుల్. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే తన పైన పోక్సో కేసు కూడా నమోదైంది. సో చాలా క్లియర్గా ఈ రిమాండ్ రిపోర్ట్ మనం పరిశీలిస్తే కనుక స్వేచ్ఛకి ముందుగా పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడం, తను అప్పుడున్నటువంటి డిప్రెషన్లో తన భర్తని డైవర్స్ అయిపోయిన తర్వాత ఒక పాప ఉంది, డెఫినెట్గా సమాజంలో కొంత ఏమంటారు ఒక మొగతోడు కావాల్సిందే, ఏం కాదన్నా కూడా ఇండివిజువల్గా బతకొచ్చు, దే ఆర్ ఇండిపెండెంట్, షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ టు. బట్ తను చెప్పేటువంటి మాయ మాటలు నమ్మినటువంటి స్వేచ్ఛ పూర్ణచందర్ మాటలు నమ్మి నిజమేమో అనుకొని తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. కానీ చివరాకరణ ఏం జరిగింది, పూర్ణచందర్ ఏకంగా తను అబెటెడ్ టు సూసైడ్, అంటే నువ్వు నిజంగా చచ్చిపో నాకేం పోయింది అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు. 26th రోజు వరకు కూడా ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈయన ఏం చేసుకుంటావు చేసుకో, చచ్చిపో అని చెప్పినట్టుగా చాలా తేలిక తను కొట్టిపారడంతోనే ఒక రకంగా మనోవేదనకి డిప్రెషన్లో ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ దారుణానికి పాల్పడిందని చెప్పి తండ్రి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అటు పూర్ణచందర్ని ఆయన బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్ పొలిటీషియన్ కూడా చెప్తున్నారు, పొలిటికల్ అనలిస్ట్, బిజినెస్ పర్సన్ అని చెప్పి మొదట్లోనే రిమాండ్ రిపోర్ట్లో కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ యాక్టివిస్ట్ అని చాలా క్రియాశీలక నాయకుడు, ఖానాపూర్ నియోజకవర్గంలో పెద్ద పర్యటించాడు. ఒక సందర్భంలో టికెట్ కూడా ఆశించి పోటీ చేస్తామన్న ఆలోచనతో కూడా ఉన్నాడట. సో అటువంటి ఒక వ్యక్తి సమాజంలో ఉండాలి, సమాజంలో ఒక గొప్ప స్థానంలో ఉండాలి, నాయకుడిగా ఎదగాలనుకున్నటువంటి పూర్ణచందర్ చివరికి రైట్ సైడ్లో మీకు కనబడుతోంది పూర్ణచందర్ రాసిన లేఖ కూడా. సో దాంట్లో ఏం రాశాడు, ఏం చేయాలి ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది. సో నాకు ఎలా పరిచయం అయింది, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడని పరిచయం చేసేది అని చెప్పి ఆ తండ్రి చెప్పిన, ఏదో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పడం అన్నట్టుగా ఒకరి తప్పప్పులను ఒకరు ఎత్తి చూపుకునే ప్రయత్నమే జరిగింది. ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో పూర్ణచంద్రరావు యొక్క వ్యవహారం బయట పెడితే పూర్ణచంద్రరావు కూడా ఇక్కడ డైరెక్ట్గా వచ్చి లొంగిపోక మునుపు, పోలీసులకు లొంగిపోక మునుపు ఒక లేఖ విడుదల చేశాడు. ఆ లేఖలో కూడా ఇక్కడ చూడండి, 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని తీసుకువచ్చి మీ అల్లుడి అని పరిచయం చేసే
చేస్తే నేను తలదించుకోవాల్సి వస్తుందని చెప్పి నానా డబ్బులు లేకపోతే కానీ పీడిఎస్యులో పనిచేశాను, గౌరవాన్ని కోల్పోను అని స్వేచ్ఛ వాళ్ళ నాన్న చేసిన అనుచిత అగౌరవ వ్యాఖ్యల కారణంగానే స్వేచ్ఛ మరణించిందని చెప్పి ఇటు పూర్ణచంద్ర లేఖ రాసుకొచ్చాడు. ఏదేమైనా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పూర్ణచందర్ యొక్క వ్యవహారాన్ని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయడం, అటువైపుగా పూర్ణచంద్ర ఒక లేఖ రాయడం మనం చాలా క్లియర్గా చూస్తూనే ఉన్నాం. సో ఏదేమైనా కూడా డెఫినెట్గా ఇక్కడ ఒక మనిషిని అయితే కోల్పోవాల్సి వచ్చింది. స్వేచ్ఛ నిజంగా సచ్ డైనమిక్ లేడీ అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్పైరింగ్ లేడీ కూడా చెప్పొచ్చు, బీయింగ్ ఎ జర్నలిస్ట్గా. సో చాలా సమస్యలపైన గలమైంది, చాలా సమస్యలపైన ఒక స్వరాన్ని పెంచింది, తమ సమస్యల వెలికితీత కోసం కావచ్చు, తన పదిన ప్రశ్నలతో కూడా అనేక మందిని ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసిందని చెప్పుకోవచ్చు. సో అటువంటి ఒక వ్యక్తి డెఫినెట్గా అటు ఈరోజు ఈ యొక్క జనరేషన్లో ఒక ఇన్స్పైరింగ్ లేడీగా ఉన్నటువంటి స్వేచ్ఛ ఇటు మీడియా రంగంలో కానివ్వండి, అటు సామాజిక మాధ్యమాల్లో సామాజిక బాధ్యత కలిగినటువంటి ప్రజా సంఘాల్లో కానివ్వండి తను కోల్పోవడం చూసి అందరూ ఒక్కసారిగా ఆందోళన గురయ్యారు. సో ప్రస్తుతానికి పూర్ణచందర్ అటు రిమాండ్కి తరలించారు, పూర్ణచందర్ రిమాండ్లో ఉన్నారు. మరి ఏంటి అనేది మాత్రం మీ ముందు నుంచే ఫ్యాక్ట్ చేసే ప్రయత్నం చేసాం. బట్ రిమాండ్ రిపోర్ట్లో ఏముంది, పూర్ణచందర్ లేఖలో ఏముందని చెప్పి ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. తప్పు ఒప్పులు ఎవరివి, ఇక్కడ తప్పు ఎవరు చేశారు, అసలు దీనికి గల ప్రధాన కారణం ఏంటి, మీరు డిసైడ్ చేయండి. సో ఈ మొత్తం సినారియోలో మీకు అర్థమైంది ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.